పూర్వకాలంలో ఒక పాడుబడిన భవనం ఉండేది. ఆ భవనం గురించి చుట్టుపక్కల ప్రాంతాలలో రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. కొందరు ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయని చెప్పేవారు, మరికొందరు అది ఒక పురాతన నిధికి దారితీసే రహస్య మార్గం అని వాదించేవారు. శరత్, ఒక యువకుడు, ఈ కథలపై ఆసక్తిని పెంచుకున్నాడు. అతను ఆ భవనం గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు అతను తన స్నేహితులతో కలిసి ఆ భవనాన్ని సందర్శించాడు. భవనం లోపల ప్రతిధ్వనించే శబ్దాలు మరియు అసాధారణమైన పరిణామాలు వారిని భయభ్రాంతులకు గురిచేశాయి. అయినప్పటికీ వారు ఆ భవనం యొక్క రహస్యాలను తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. వారు ఆ భవనంలోని వివిధ గదులను పరిశీలించారు, మరియు ప్రతి గదిలో వారికి ఏదో ఒక కొత్త విషయానికి తారసపడింది. కొన్ని గదులలో వారు పురాతనమైన వస్తువులను మరియు రాతప్రతులను కనుగొన్నారు. ఈ వస్తువులు ఆ భవనం యొక్క చరిత్ర గురించి వారికి కొన్ని ఆధారాలను అందించాయి. అయితే వారు ఒక భయంకరమైన గదిని కనుగొన్నారు, మరియు ఆ గదిలో ఒక భయంకరమైన విషయానికి దాగి ఉంది. ఆ గదిలోకి వెళ్లిన తర్వాత శరత్ మరియు అతని స్నేహితులు ఒక వింతైన శిల్పాన్ని కనుగొన్నారు. ఆ శిల్పం చూడడానికి చాలా భయానకంగా ఉంది. దాని కళ్ళ నుండి రక్తం కారుతున్నట్లు అనిపించింది. వారు ఆ శిల్పాన్ని పరిశీలిస్తుండగా గదిలో ఉన్న ఇతర వస్తువులు కదలడం మరియు శబ్దాలు చేయడం ప్రారంభించాయి. వారు భయంతో ఆ గదిని విడిచి వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ వారికి అది సాధ్యం కాలేదు. ఏదో ఒక అతీంద్రియమైన శక్తి వారిని గదిలో బంధించిందని వారు గ్రహించారు. శరత్ మరియు అతని స్నేహితులు ఆ గది నుండి బయటపడే మార్గం కోసం వెతకడం ప్రారంభించారు. వారు సనీడో కనుగొన్నారు, కానీ అది మూసివేయబడి ఉంది. వారు ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించారు, కానీ అది చాలా బలంగా ఉంది. ఇంతలో గదిలో ఉన్న ఇతర వస్తువులు మరింత భయంకరంగా మారాయి. శరత్ మరియు అతని స్నేహితులు ప్రాణ భయంతో వణికిపోయారు. వారు ఆ గది నుండి బయటపడే మార్గం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతలో శరత్ ఒక చిన్న రంధ్రం కనుగొన్నాడు. అతను ఆ రంధ్రం ద్వారా బయట ప్రపంచాన్ని చూడగలిగాడు. అతను తన స్నేహితులకు ఈ విషయానికి చెప్పాడు. వారు కలిసికట్టుగా ఆ రంధ్రం ద్వారా బయటపడాలని నిర్ణయించుకున్నారు. వారు చాలా కష్టపడ్డారు, కానీ వారు ఆ రంధ్రం ద్వారా బయటపడగలిగారు. వారు భవనం నుండి బయటపడి సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనలు వారి జీవితాంతం గుర్తుండిపోయాయి. శరత్ మరియు అతని స్నేహితులు ఆ భవనం గురించి ఎప్పుడూ మర్చిపోలేకపోయారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది?